ఈ రోజుకి 1 ఇయర్ అయిందండి ఈ గృహానికి వచ్చి మేము. కానీ ఎన్నో కష్టాల నుంచి మమ్మల్ని ఆశీర్వదించి ఎంతో మా కష్టాలంతా ఓర్చుకొని సహించుకొని మేము చేసే గలాట్కంతా ఓర్చుకొని పూజలకంతా సంతోషంపడి ఈ గృహము ఎంతో ఎంతో మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని ఆరోగ్యంగా ఉంచి ఈ గృహం మమ్మల్ని ఎంతో బాగా ఆశీర్వదించిందండి. ఈ గృహము నిజంగా ఈ గృహం ఎంతో మమ్మల్ని ఆశీర్వదించింది. ఈ రోజుకి 1 ఇయర్ అయిందండి మేము వచ్చి ఈ గృహానికి. 1 ఇయర్ అయింది మేము వచ్చి ఈ గృహానికి. నిజంగానే థ్యాంక్ యూ గృహం, థ్యాంక్ యూ. నేను పోయే ప్రతి ఇంటికి ఒక దేవాలయంగా భావిస్తానండి. నేను ఎప్పుడు నా సొంత గృహమే అనుకుంటాను. కానీ ఈ ఎన్ని రోజులు రుణం ఉందో అన్ని రోజులు మనం ఉండాల్సిందేనండి. రుణం తెగిన రోజు ఒక్క అర నిమిషం కూడా ఉండలేమండి. ఏ గృహానికైనా అంతే. రుణం తెగిన రోజు మనం వెళ్ళిపోవాల్సిందే ఖాళీ చేసుకొని. రుణం ఉండేంతవరకు మనం చేసే పూజలు మనం ఇష్టం పడుతుందండి. ఒక గృహము మంత పంపించడానికి ఇష్టం పడదండి. ఒక్కొక్క గృహం నేను చూశాను. ఒక్కొక్క గృహము వద్దు ఉండు అంటుందండి. గృహం నాకు బాగా పూజ చేస్తా ఉండవు, మా ఇంట్లోనే ఉండు అంటుందండి. ఒక్కొక్క గృహానికి కూడా మాటలు వచ్చినండి. చెట్లకి ఎలా మాటలు వస్తాయో గృహానికి కూడా మాటలు వచ్చు. అన్నీ మనం చెప్పేవన్నీ వింటా ఉంటుంది గృహము నన్ను కాపాడు గృహము అంటే నిజంగానే మనతో ఆశీర్వదిస్తుందండి ఈ గృహము. నిజంగానే మన బాడిగిల్లు అనుకోకూడదండి. మన సొంత ఇంట్లాగా మనము ట్రీట్ చేయాలి ఎప్పుడే కానీ. అందుకే 1 ఇయర్ అయింది చూడండి ఈ రోజుకి. తప్పకుండా ఎంతో ఎంతో హ్యాపీగా నాకు ఆశీర్వదిస్తూనే ఉందండి. చాలా ఎన్నో కష్టాల నుంచి నన్ను బయటపడేసి నన్ను ఆశీర్వదించి ఈరోజు ఇలా నిలబెట్టిందండి నన్ను. థ్యాంక్ యూ గృహం, ఐ లవ్ యూ గృహం, థ్యాంక్ యూ సో మచ్ గృహం. నిజంగా ఈ గృహం ఎంతో అదృష్టం ఉందండి. ఈ గృహంలో చాలా నాకు మంచే చేసిందండి. చెడు ఎప్పుడూ నాకు జరగలేదండి. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నాకు చెడు జరగలేదు. ఈ గృహం నాకు మంచే చేసిందండి. ఐ లవ్ యూ సో మచ్ గృహం, 1 ఇయర్ అయింది. ఆ రోజు నాకు నేను బేజారు చేసుకోలే. ఇంటికి వచ్చి హ్యాపీగానే ఫీల్ అయినాను. నాకు ఎంతో బాగా ఆశీర్వదించింది ఈ గృహం. ఎన్ని కష్టం వచ్చినా కూడా నన్ను సెకండ్కి నన్ను ఆశీర్వదించింది ఈ గృహం. థ్యాంక్ యూ గృహం, థ్యాంక్ యూ సో మచ్, గృహం, థ్యాంక్ యూ సో మచ్. మనం కూడా